నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మత్స్య సహకార సంఘం సభ్యుల కిడ్నాప్ కేసును ఛేదించిన లక్షపేట పోలీసులు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. మందమరి ఏరియా KK5 గనిలో ప్రమాదం. మ్యాన్ రైడింగ్ నుండి జారిపడి కోల్ కట్టర్ కార్మికుడు మృతి. బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానంటూ వెల్లడి. జన్నారంలో కేంద్ర మంత్రి రౌలిత్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేసిన NSUI. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. మత్స్య సహకార సంఘం సభ్యులను కిడ్నాప్ చేసిన నిందితులను లక్షపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల ACP ప్రకాష్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 14న లక్ష్మీపూర్ గ్రామం మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న శాఖపురం శంకరయ్య ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సహకార సంఘం ఎన్నికల్లో మొత్తం 31 మంది సభ్యులు ఉండగా శంకరయ్యకు మద్దతుగా 15 మంది, ఇతనిపై పోటీకి వస్తున్న నర్సయ్యకు 16 మంది సభ్యుల మద్దతు ఉంది. గ్రామ ఎన్నికల్లో గెలిస్తే జిల్లా అధ్యక్షునిగా గెలవవచ్చునని భావించిన శంకరయ్య ఆయన వ్యతిరేక వర్గం నుండి 2 సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్మల సంతోష్ మద్దతు కోరగా అందుకు వారు నిరాకరించారు. వీరిని ఓటింగ్లో పాల్గొనకుండా చేస్తే సులువుగా తాను గెలవవచ్చుననే ఉద్దేశంతో శంకరయ్య వారిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించాడు. అతని మిత్రులు మహమ్మద్ మొహిద్దీన్, సుందిల దేవేందర్, జంగ మల్లయ్య, మెట్టుపల్లి రవి, తాళ్ల అరుణ్లను సంప్రదించి వారికి ₹1,00,000 సుపారీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. శంకరయ్య ముందుగా వీరికి 50,000 అడ్వాన్స్ ఇచ్చాడు. అనుకున్నట్లే లక్ష్మీపూర్ గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్మల సంతోష్లు కిడ్నాప్కు గురయ్యారు. ఈ నెల 13న రాత్రి తన భర్త పందిరి లింగయ్యను ఎన్నికల్లో పోటీ చేస్తున్న శాఖపురం శంకరయ్య కిడ్నాప్ చేశాడని భార్య సరోజ లక్షపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. SI సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బుధవారం లక్షపేటలోని కరీంనగర్ X రోడ్లో నిందితులను అరెస్టు చేసినట్లు ACP ప్రకాష్ వివరించారు. వీరి నుండి 2 కార్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. 14/9/24 రోజు 10 గంటలకు సరోజ, పందిరి సరోజ, వైఫ్ ఆఫ్ లింగయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నా భర్త లింగయ్యను మరియు తన స్నేహితుడైన గుమ్ముల సంతోషులను 13వ తేదీ 9వ నెల 2024 నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య, ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినరు మా భర్తని ప్లస్ సంతోష్లోని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద SI గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అండర్ సెక్షన్ 143 క్లాస్ 140 ప్లస్ క్లాస్ 3 BNS యాక్ట్, అంటే పాతది కిడ్నాప్ కేసు IPCలో. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు 10 గంటలకు కరీంనగర్ చౌరస్తాలో మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ CA గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది. దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది. అతను ఈ ఎలక్షన్లో ఈ 2024లో ఇదే
మత్స్య పారిశ్రామిక సహకార సంఘము ఎలక్షన్లు గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 14వ తేదీ నాడు ఎలక్షన్ ఉండను. వీళ్ళు 13వ తారీఖు నాడే ఇతనికి పోటీదారుడైన ఇంకొకతను ఎట్లన్నా గెలవద్దనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. దీంట్లో ఈ సహకార సంఘంలో మొత్తము 31 మంది సభ్యులు ఉంటారు. 16 మంది అతనికి ఉన్నారు, 15 మంది ఇతను ఉన్నారు. కాబట్టి అందులోకెళ్ళి ఒక ఇద్దరిని ఎట్లన్నా బలవంతంగా తీసుకుపోవాలని ఇతను ఒక ప్లాన్ చేసి ఇతను పాత నేరస్తులైన కొంతమంది ఒక మొహమ్మద్ మొహిదీన్ ఎలియాస్ మున్నా, ఇతని సొంత ఊరు దండేపల్లి, ప్రస్తుతం ఇప్పుడు మంచిర్యాలలో ఉంటున్నాడు. ఇతను 2003లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత సుందిల్ల దేవేందర్, ఈ చంద్రయ్య, ఈ దాంపూర్ ఆఫ్ భీమారా మండల్, ఇతను కూడా ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్నాడు. ఇతను కిరాయికి అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను. తర్వాత జంగ ఎల్లయ్య, ఎలియాస్ రాజు, నర్సయ్య, ఇతనిది హాజీపూర్ సొంతూరు కానీ మంచిర్యాలలో ఉంటుండు. ఇతను 2 అటెంప్ట్ మర్డర్ కేసులలో గతంలో కేసులు రిజిస్టర్ అయింది. ఒక థెఫ్ట్ కేసు కూడా అతనికి పేరు ఉంది. తర్వాత మెట్పల్లి రవి, తాళ్ళ తరుణ్, ఎలియాస్ టిల్లు, వీళ్ళిద్దరు డ్రైవర్లు. వీళ్ళు సుపారీ తీసుకొని ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు ₹1,00,000 మాట్లాడుకుని వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి, నేను ఎట్లన్నా ఈ ఎలక్షన్లలో వాళ్ళని కిడ్నాప్ చేసినట్టయితే అంటే 16 మంది అతనికి ఉన్నారు, 15 మంది నాకున్నారు. ఆ 16 మందిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టయితే అతనికి 14 మంది అవుతారు, నాకు ఎక్కువైపోతారనే ఉద్దేశంతో కిరాయి మాట్లాడుకొని ₹50,000 అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ఆ అడ్వాన్స్గా ₹1,00,000 మాట్లాడుకొని 50,000 అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ క్రమంలో ఒక ఎర్టిగా కారు, తర్వాత ఒక డస్టర్ కారు, నెట్ క్యాష్ ఒక ₹4,000 సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఛేదించిన ఈ కేసుకి మళ్ళీ కోర్టుకు పంపడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు లేదు. ఈ చిన్న ఎలక్షన్లలో ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకుపోవడం ఇది ఒక నూతన. మందమరి ఏరియాలోని KK5 గనిలో మ్యాన్ రైడింగ్పై జారిపడి లక్ష్మణ్ అనే కోల్కట్టర్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాల్లో కార్మికులు మృతి చెందుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. గని ప్రమాదంగా గుర్తించి కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు దుర్మరణం పాలన ఘటన మందమరి ఏరియా KK5 గనిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్ష్మణ్ అనే కార్మికుడు KK5 గని రెండో బదిలీ కోల్కట్టర్ విధులకు హాజరయ్యారు. విధులు ముగించుకుని తిరిగి గని నుండి బయటకు వస్తుండగా మ్యాన్ రైడింగ్ నుంచి జారిపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు లక్ష్మణ్ను పైకి తీసుకువచ్చే క్రమంలో సరైన స్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడంతో అతడు అక్కడికక్కడ మృతి చెందినట్లు యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. మృతుడు లక్ష్మణ్ నివాసం శ్రీపతి నగర్ కాగా అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనను తెలుసుకున్న కార్మిక నేతలు రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. మరణించిన లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం AITUC బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్, NITUC మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ నాయకులు కాంపల్లి సమ్మయ్య డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల రక్షణ సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం KK5 గనిలో స్ట్రక్చర్ లేకపోవడంపై మండిపడుతున్నారు. 10 గంటల 22 నిమిషాలకు 15 నెంబర్ 4 లెవెల్లో కింద పడి చనిపోవడం జరిగింది. దాని విషయం GM గారికి రిపోర్ట్ ఏం రాస్తున్నారని చెప్పేసి మేనేజర్ గారిని, ఏజెంట్ గారిని GM గారికి చెప్పడం జరిగింది. ఇది 11 o'clock దాకా అండర్ మైండ్ కాబట్టి ఆ GM రాసే రిపోర్ట్ పై వాళ్ళ కుటుంబం ఆధారపడుతుంది కాబట్టి Sri S. Madhusudan Reddy, other operators Sri Nitin Srinivas, Kramer, Sri R. Prakash Kramer, and Sri Bhaskar Kramer observed that Sri Mokinapalli Lakshman Kolkata was fallen down from man riding chain. During their observation, he was not alive. అంటే అతనికి ప్రాణం లేదు. He was brought to the surface. అతన్ని పైకి తీసుకొచ్చాము. And ఓకే, ఇది కాదా ప్యాకెట్
లేదు. He was brought to the surface. పైకి తీసుకొచ్చారు అతన్ని అండ్ సెంట్ టు ఏరియా హాస్పిటల్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్ పంపించాం. అందరికీ ధన్యవాదాలు. బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ 72,000 జనాభా కలిగిన బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా ఈ పథకాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పనులను 11 నెలల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను సంబంధిత ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ప్రాంతానికి నూతన డంప్ యార్డు కూడా మంజూరైనట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటూ బెల్లంపల్లిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాను క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యను పరిష్కరించి పనిచేస్తానని అన్నారు. మున్సిపల్ అధ్యక్షులు జక్కుల శ్వేత మాట్లాడుతూ ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులను కేటాయించి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా సహకరించారని అన్నారు. అనంతరం కన్నల ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ జోష్న, బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్, కౌన్సిలర్ బండి ప్రభాకర్, ముచ్చర్ల మల్లయ్య, ముడిమడుగుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లికి ఇప్పటిదాకా 20 ఏళ్ల సార్ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు కానీ నిన్నగాక మొన్న నేను వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత ఇవాళ పైప్ లైన్ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న ఇరిగేషన్ సంబంధించిన సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఏడా కాంట్రాక్టర్లలో ఒకటే ప్రాజెక్ట్ కాదు 9 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మీరు సహకారం ఉండి మీరు కోఆపరేట్ చేయండి. ఇంకా 3-4 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టినా ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరికి వెళ్ళి నీరు తీసుకొచ్చే కార్యక్రమాన్ని 450 కోట్లతో శాంక్షన్ చేయించే పూర్తి కూడా నా మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా ఆడా ప్రాజెక్ట్కి వచ్చే నీళ్లను బంద్ చేయించి మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే మా బెల్లంపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా నిర్ణయిస్తారని నాకు పూర్తిగా మీరు అర్థం చేసుకుంటే 55,000 దయచేసి అర్థం చేసుకుని సోదరులారా మీ అందరూ కోఆపరేషన్ చాలా అవసరం ఉంది. శ్వేతమ్మ నువ్వు మీ కౌన్సిలర్ బెస్ట్ మీ కోఆపరేషన్ లేనిది ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేయలేడు. మీరు అందుకోసం మీరు దయచేసి ఆయన చేతులు పక్కన పనిచేయండి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 61.5 crores ఫౌండేషన్ ఇస్తూ మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీద స్టార్ట్ అయింది. మనం ఇప్పుడే కాంట్రాక్టర్ నుంచి మాట్లాడారు. వాళ్ళకి 2 yearsకి కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నాయి. కానీ వాళ్ళు హామీ ఇచ్చారు విదిన్ 9 months ఆ పూర్తి చేసి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి దాని గురించి చెప్తాం. ఫస్ట్ థింగ్ మన బెల్లంపల్లికి 2011 సెన్సస్ పరంగా పాపులేషన్ చూస్తే అండ్ 55,841. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉగ్రవాది అంటూ ఆయన తలపై రివార్డు ప్రకటిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రౌలిత్ సింగ్ దిష్టిబొమ్మను జన్నారంలో ఎస్ఎస్యుఐ నాయకులు దహనం చేశారు. ఎస్ఎస్ కాదు ఎన్ఎస్యుఐ ఏ అవసరం లేదు కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉగ్రవాది అంటూ ఆయన తలపై రివార్డు ప్రకటిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రౌలిత్ సింగ్ దిష్టిబొమ్మను జన్నారంలో ఎన్ఎస్యుఐ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా ప్రకటిస్తూ రాహుల్ తలపై రివార్డు ప్రకటిస్తున్నామని, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రౌలిత్ సింగ్పై చర్యలు చేపట్టాలని, ఈ అంశాన్ని బీజేపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకొని మంత్రిపై వేటు వేసి పదవి నుండి తొలగించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే తట్టుకోలేని బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. వెంటనే అతని పదవి నుంచి తొలగించి అతని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరి భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోదీ గారిది. మరి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలిసి కూడా తెలవనట్టు మరి మతాల మధ్య చిచ్చు పెట్టడం, మరి గొడవలు చేసే ప్రయత్నం చేయడం, మరి భారతదేశంలోనే విపక్షాలన్నీ కూడా కలిసి మరి ప్రతిపక్ష నాయకుడిగా మరి రాహుల్ గాంధీ గారిని ఎంపిక చేసుకొని మరి ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడిగా మరి అతనికి అవకాశాన్ని కల్పించారు. మరి ఆ క్రమంలో ప్రజల పక్షాన ఉండి
మరి దేశంలో జరుగుతున్న పరిణామాల మీద ప్రతి అంశం మీద రాహుల్ గాంధీ గారు స్పందిస్తుంటే మాట్లాడుతుంటే వాళ్ళందరికీ పిచ్చిలేసినట్టుంది. ఈ రోజు మన ప్రభుత్వం కూలిపోతుందనే భయం ఈరోజు భారతీయ జనతా పార్టీకి కలిగింది. అందుకే రాహుల్ గాంధీ మీద ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మంచిర్యాల పట్టణంలోని మేదరివాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యనేని కిషన్ మాట్లాడుతూ వెదురు ముడి సరుకుపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అడవిలో వెదురు తీసుకురాకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వెదురు డిపోలు ఏర్పాటు చేసి ఉచితంగా వెదురు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సత్తయ్య, సంఘం సభ్యులు అమర్నాథ్, సాయి, తిరుపతి, రామకృష్ణ, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో కూడా ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని అందరూ మా మేదరి కుటుంబీకులందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మేదరుల బతుకుల గురించి ప్రజాప్రతినిధులకు కావచ్చు, కలెక్టరు, ప్రభుత్వ ఆఫీసర్లకు కావచ్చు, ఈరోజు అందరూ కూడా వారి వారి ఆఫీసులకు వెళ్ళి వినతి పత్రాలు మా మేదరుల బతుకు చిత్రం గురించి ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రమైనటువంటి మంచిర్యాల మేదరవాడలో ఈరోజు మా జిల్లా తరఫున కూడా ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి అన్ని మండల కేంద్రాల నుంచి మండల అధ్యక్ష కార్యదర్శులు అందరూ వచ్చి దీన్ని వెంటనే పరిష్కరించాలి. ఈ యొక్క మేదరి కులవృత్తిని కాపాడాలి. ప్లాస్టిక్ మయమైనటువంటి ఈ యొక్క జీవన పరిణామంలో దాన్ని ప్లాస్టిక్ను నిషేధి పర్యావరణ పరిరక్షణలో భాగమైనటువంటి వెదురు వస్తువులను మాత్రమే వాడేటట్టు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా, కలెక్టర్ ద్వారా మాకు స్టాల్స్ను ఏర్పాటు చేసి వెదురును ప్రోత్సహించాలి. ఇలా అనేక రకమైనటువంటి డిమాండ్లతో కూడుకున్నటువంటి ఒక వినతి పత్రాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఎఫ్డిఓ గారికి, సంబంధిత శాఖ అధికారులందరికీ కూడా ఈరోజు మా మేదరి సంఘం మంచిర్యాల జిల్లా పక్షాన అందజేసి మా యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదే సందర్భంగా జిల్లా కేంద్రంలో మా యొక్క మంచిర్యాల జిల్లా మేదరి సంఘానికి సుమారు 10 గుంటల భూమిని కూడా కేటాయించాలని మేము విన్నవిస్తున్నాం. వికారాబాద్ నియోజకవర్గంలోని దరూర్ మండల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వికారాబాద్ నియోజకవర్గం దరూర్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన 30 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు. దరూర్ రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దాతల సహకారంతో నిర్మించిన దరూర్ మండలం ఎబ్బినూరు గ్రామ బస్టాప్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి శివలింగ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ హుస్నాబాద్లోని అన్నాబేర్ ప్రభాకర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహమ్మద్పూర్ గుట్టల్లో అమరులైనటువంటి ప్రభాకర్తో పాటు మరో 13 మందికి నివాళులర్పించి గజ్వేల్లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఈ ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి, కొత్తగూడెం నుండి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు కూనంనేని శాంబశివరావు, సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ ముగింపు సభకు సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పత్రికా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టు దయానందరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, చింత శ్రీను, జగదేవ్పూర్ మండల కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ, విలేకరులందరికీ కూడా అభినందనలు. మనందరూ తెలుసు, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే క్రమంలో మరి భారత కమ్యూనిస్టు పార్టీగా ఆనాడు 1946 సెప్టెంబర్ 1వ తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపుచ్చినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో గ్రామ సంఘాలుగా ఏర్పడి ఆనాడు ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా, ముఖ్యంగా పేరు నిజాందైనా కింద ఉన్నటువంటి భూస్వాములు
ఈ దొరలు జాగీర్దారులు జమీందారులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్విరామ పోరాటం చేసి 4,000 మందిని పూరుగొట్టుకున్నటువంటి పరిస్థితి భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ పోరాటానికి తలొంగినటువంటి నిజాం లొంగిపోయే సమయంలో అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఒక 300 గ్రామాల వరకు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్య సహకార సంఘం సభ్యుల కిడ్నాప్ కేసును ఛేదించిన లక్షపేట పోలీసులు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. మందమరి ఏరియా KK5 గనిలో ప్రమాదం. మ్యాన్ రైడింగ్ నుండి జారిపడి కోల్ కట్టర్ కార్మికుడు మృతి. బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానంటూ వెల్లడి. చెన్నారంలో కేంద్ర మంత్రి రౌలిత్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేసిన NSUI. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.